ప్రతి రోజు మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సిచ్యువేషన్స్ కి భయపడే ఎక్స్క్యూజులు చేయడం, రెండోది నీ బెస్ట్ ఇవ్వడం. ఈ రోజు పొద్దున కూడా సేమ్ అలాగే జరిగింది. ప్రతి ఒక్క రీజన్ ఉంది నాకు ఈ రోజు, ఎందుకంటే బయట ఎక్కువ వర్షం పడుతుందని చెప్పేసి. నేనే కాదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అనుకుంటారు ఈ రోజు వర్కౌట్ ఎందుకు చేయడం లే, వెదర్ సరిగ్గా లేదు కదా అని చెప్పేసి. వన్స్ ఆఫ్ టైం నాకు కూడా అలాగే అనిపించింది. బట్ ఏదైతే ఈ మైండ్ సెట్ అనేది ఉందో అది నన్ను కన్విన్స్ అయ్యేలా చేయలేదు అనమాట. లేదు నేను పోవాలి, వర్కౌట్ చేయాలని, ఆ వర్షమైనా సరే ఎండైనా సరే ఏదైనా సరే వర్కౌట్ చేయాలని చెప్పేసి పోయి వర్కౌట్ చేస్తాను. ఈ అన్కన్విన్సింగ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నుంచేం రాలేదు, 2020 నుంచే ఉంది. అలాంటి 5-6 యాక్సిడెంట్లు అయినాయి. బోన్స్ కి ఇంజూరీ అయినా సరే, మజిల్స్ కి ఇంజూరీ అయినా సరే, ఏమైనా సరే కింద పడిన ప్రతిసారి లేచి నిల్చున్నా, మళ్ళీ బాడీని కండిషన్ తీసుకొచ్చుకున్నా. చాలా మంది అడుగుతున్నారు, అన్న యాప్స్ ఎక్కడ పోయినా, ఎందుకు లావ్ అయినావు అని చెప్పేసి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నువ్వు సంవత్సరం మొత్తం యాప్స్ లో ఉన్నా, నీ కండిషన్ లో ఉన్నా, నీకు వచ్చేది లేదు పోయేది లేదు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు అన్ని టేస్ట్ చేయాలి. ఒకప్పుడు నేను బాడీ బిల్డింగ్ స్పోర్ట్ ని టేస్ట్ చేస్తాను, ఇప్పుడు రెజ్లింగ్ స్పోర్ట్ ని టేస్ట్ చేస్తున్నా. ఇక్కడ యాప్స్ కాదు ముఖ్యం, ఇక్కడ స్ట్రెంత్ ముఖ్యం, ఎండ్యూరెన్స్ ముఖ్యం, ఇక్కడ టెక్నిక్స్ ముఖ్యం. అక్కడ నుంచి ఆఫీస్ కి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ బైక్ హ్యాండ్ ఇచ్చింది. పెట్రోల్ ట్యాంక్ క్యాప్ ఏదైతే ఉందో అది ఏకంగా ఇరిగిపోయింది. చూస్తే తీరా నా పెట్రోల్ ట్యాంక్ లో పెట్రోల్ లేదు. సరే అప్పుడైనా నాకు ఇంకొక రీజన్ ఉంది, ఆఫీస్ కి పోకుండా ఏదో ఒక సాకులు చెప్పొచ్చు, లేదా ర్యాపిడో బుక్ చేసుకొని స్లోగా పోవచ్చు. ఎక్స్క్యూజెస్ ఏముంది, ఒక్కసారి అనుకుంటే అయిపోతుంది, ఈజీగా సిచ్యువేషన్ నుంచి తప్పుకోవచ్చు. కానీ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చెప్పిన తర్వాత మీరు ఏదైతే పని చేయకున్నారో దాని గిల్ట్ ఏదైతే ఉంటుందో అది మీకు డే మొత్తం నడుస్తుంది, మంత్ మొత్తం ఉంటుంది, సంవత్సరం మొత్తం ఉంటుంది. అరే ఇదొక్కటి నేను ఎందుకు చేయలేదు అని చెప్పేసి. అలా కాదని చెప్పేసి ఎక్స్క్యూజ్ ని పక్కన పెట్టి నువ్వు ట్రై చేసి చూడు. నువ్వు ఓడిపో, ప్రాబ్లం లేదు, కానీ ఓడిపోయినా కూడా నువ్వు ప్రౌడ్ గా నిలబడతావు.